జీవన అయితే వాళ్ళ పెద్దమ్మతో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి ఆ కుట్టిని చూసిందే కాక ఇంకా ఆ కుట్టి పెళ్లి చూపులు మన ఇంట్లోనే అంట. నేను అస్సలు భరించలేకపోతున్నాను పెద్దమ్మ. ఎలాగైనా సరే ఈ పెళ్లి చూపుల్ని ఆపే ప్రయత్నం మనం చేయాలి అని చెప్పి జీవన వాళ్ళ పెద్దమ్మతో అంటూ ఉంటుంది. అది విని వాళ్ళ పెద్దమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది. "ఒసే మొద్దు, నువ్వు నా కడుపును పుట్టకపోయినా అన్నీ నా లక్షణాలే ఉన్నాయే నీకు. అయినా సరే నేను కూడా నీలాగే ఆలోచించానే. కానీ మీ బాబాయ్ చెప్పాకే నాకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే కుట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని మనం ఎప్పటినుంచో అనుకుంటూనే ఉన్నాము. అలాగే ఇప్పుడు ఈ పెళ్ళి మనం ఆపామంటే ఆ కుట్టి ఇంకా ఈ ఇంట్లోనే ఉండి ఈ ఇంట్లోనే తిష్ట వేస్తుంది. అదే మనం ఈ పెళ్ళి ఆపకుండా ఆ కుట్టి పెళ్లి పనులన్నీ మనమే దగ్గరుండి జరిపించామనుకో, ఆ కుట్టి ఈ ఇంట్లో నుండి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. మనం కూడా ప్రశాంతంగా ఉంటాం కదా అని చెప్పి ఇందమ్మ అయితే కుట్టితో జీవనతో అంటూ ఉంటుంది. అది విని జీవన అయితే అది కూడా నిజమే గ్రాని. కానీ ఇప్పుడు మనం కానీ కుట్టి ఈ ఇంట్లో పెళ్లి చూపులంటే మాత్రం నేను అస్సలు భరించలేకపోతున్నాను గ్రాని అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని ఇందమ్మ అయితే ఏదైతే అదయింది, ఏదో ఒకటి ఈ కుట్టి అయితే మాత్రం ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది కదా, దానికైనా సరే మనశ్శాంతిగా ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని జీవన అయితే సరేలే గ్రాని, ఏదో ఒకటి ఈ కుట్టి మాత్రం ఈ ఇంట్లో ఉండడం, నాకన్నా ఎక్కువ దాన్నిగా చూడడం అస్సలు నేను భరించలేకపోతున్నాను. ఏదో ఒకటి చేసి దాన్ని ఈ ఇంట్లో నుండి పంపించేయి గ్రాని అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని ఇందమ్మ అయితే నేను చెప్పినట్లుగా చెయ్యు అని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.